నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 30వ వార్డు అభ్యర్థి జి మనీష బాలాజీ నగర్, 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, అయ్యప్ప కాలనీలలో ప్రచారం నిర్వహించారు. కాలనీ వాసులకు త్రాగునీరు, మురికి కాలువలు, రోడ్లకు సంబంధించి శాశ్వత పరిష్కారం చేస్తానని, 30వ వార్డు ప్రజలందరికీ అన్ని మౌలిక వసతులు కల్పిస్తారని హామీ ఇచ్చారు. అడగమా ఆయన అడుగు, ఒకటేమని అడుగు. తప్పకుండా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయండి. ఈసారి గవర్నమెంట్ మన కాంగ్రెస్ ఉంది, సో ఈ రోడ్ వేయించే బాధ్యత జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జగ్గారెడ్డి గారి నాయకత్వం, జగ్గారెడ్డి గారి నాయకత్వం. అడగండి. రోడ్ మనకి సపోర్ట్ చేయండి కాంగ్రెస్ కి. ఎక్కడి నుంచి ఈ రోడ్ అదే అంటున్నా. ఏళ్ళ కొద్ది నుంచి మేము బాధపడుతున్నాం. అక్కడ నుంచి ఆంధ్ర వచ్చింది, ఇక్కడ నుంచి రోడ్ ఈరోజు ఆఫ్ కదా నీకు? నేను అదా నా ఫ్రెండ్. ఓకే, రైట్. ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ గ్రాడ్యుయేట్. సివిల్. ఓకే. మా ప్లాన్స్ కూడా అవసరం ఉంటాయి. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఓకే, రైట్. కాంగ్రెస్ వేసుకోబెట్ట మార్చుకోలేదు. రోడ్డు వేపిస్తున్నా కదా, శాంక్షన్ చేసి కదా. అట్లా కాదు, అన్ని ఆల్రెడీ అలా చేస్తున్నారు సన్ రైజ్ వాళ్ళు. ఇది అయిపోయింది అనుకో, ఇక్కడ 2 అవుతాయి. ఆయనది ఆ లైన్ కాదు, అది అయిపోయింది. అది ఇప్పుడు ఈ లైన్ అవుతుంది. ఇదిగో ఈ లైన్ అవుతుంది, ఈ లైన్ అవుతుంది. 2 ఒకటే. ఇప్పుడు మన అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మనం ఇంకా ఆడికైనా కానీ, ఇప్పుడు నేను లేకున్నాను 2 సంవత్సరాలుగా మనం ఫండ్ తెచ్చుకున్నాం. జగ్గారెడ్డి సార్ మనం నిశ్చయించాడు కాబట్టి 8 కోట్లు 32 కోట్లు వెళ్ళి మనం 55 లక్షలు, అది ఇది 12 లక్షలు. ఇది శాంక్షన్ అయి ఉన్నాయి. రోడ్డు ఆయన అక్కడ ఆయన టెండర్ చేసిన ఆయన ఇది ఒకటే కాంట్రాక్ట్. అది వేరే కాంట్రాక్ట్. మనకు అట్లా తప్పు పట్టుకోకుండా అక్కడ అవుతుంది కదా అని అనుకోకుండా, ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ మనకు ఒకటే కాంట్రాక్ట్. ఉమెన్ టు ఉమెన్ ఒకసారి మీరు సపోర్ట్ చేసుకున్నారనుకోండి, మీరు 3 నెలల్లో మీకు ఈ వర్క్ చేసి చూపెడతాం. చూడండి, ఇక్కడ ఇది 2 ఒకటేసారి అవుతుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ లేకుండా కాబట్టి మనం ఇంత చాలా ఇంకా వాటర్ కూడా ప్రాబ్లంతోనే ఉన్నాం. ఆ విషయం ఓకే. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు.